రానున్న ఎన్నికల్లోనూ సత్తా చాటాలని రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిగా ఏర్పడిన విపక్షాలకు చెక్ పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార పర్వాలు, మేనిఫెస్టో రూపకల్పన వరకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సిద్ధమంటూ రాష్ట్రాన్ని హోరెత్తించేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్ర చేస్తున్నారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా జనం మధ్యలోనే తిరుగుతున్నారు. గెలుపు కోసం పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చివేశారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారిని ఎంపీలుగా పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన విజయసాయిరెడ్డిని సైతం నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించారు వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఎన్నికల వేళ వివేక హత్య కేసు అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. టీడీపీ, జనసేన నేతలతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వివేక మర్డర్ కేసు పేరు చెప్పి జగన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హూ కిల్డ్ బాబాయ్ అని హ్యాష్ట్యాగ్ను వైరల్ చేస్తూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ విమర్శలపై జగన్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నాన్నను చంపిన వారు బయటే తిరుగుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేస్తున్నారు. వైఎస్ వివేక మరణ వార్త తెలియగానే ఆయన గుండుపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ మేరకు అప్పుడు తాను అలా చెప్పడానికి గల కారణాలను వివరించారు. దీంతో ఈ విషయం మరోసారి వైరల్గా మారింది. వివేక హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు విజయసాయిరెడ్డి. వివేక మరణ వార్త తెలియగానే తాను గుండుపోటు అనే విషయం చెప్పడానికి గల కారణాలను తెలిపారు. ఈ క్రమంలో వివేకానందరెడ్డి గుండుపోటుతో మరణించినట్లు తాను ఉద్దేశపూర్వకంగా చెప్పలేదన్నారు. తనకు తెల్లవారుజామున ఒక విలేకరి ఫోన్ చేశారని, వివేకానందరెడ్డి మరణించినట్లు చెప్పారని అన్నారు. దీంతో వెంటనే తాను పులివెందులకు ఫోన్ చేయగా అక్కడ తెలిసిన వారు గుండుపోటుతో మృతి చెందినట్లు చెప్పారని పేర్కొన్నారు. అదే విషయాన్ని తాను మీడియాకు చెప్పినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.